ప్రతి మనిషికి కష్టంతో పాటు లక్ కూడా కలిసి రావాలని అంటారు కదా, నిజమే. కానీ మా నాన్నకి ఆ లక్ ఎప్పుడు కలిసి రాదు. ఆయన ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం ఎప్పుడు దక్కదు. ఇది మా తోట అనమాట, కొబ్బరి తోట. ఆయన కష్టమంతా ఇందులో పెడతానే ఉన్నారు. నా ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. కానీ దానిపైన ఆయన ఏ రోజు కూడా రూపాయి తీసుకోలేదు. సరేలే సరేలే అమ్మా, నేను కాకపోతే మీరైనా తింటారు కదా, ఆయన ఎప్పుడు అన్ని పాజిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు. నేను వచ్చేసి పెద్ద కూతురు అనమాట. నేను 7 సంవత్సరాలు సింగిల్ చైల్డ్ గా చాలా రాణిభోగం అనుభవించాను అనమాట. మా నాన్నకి స్కూల్ ఉండేది. అసలు నన్ను అప్పుడు పిల్లలందరూ కూడా ఎత్తుకొని దించేవాళ్ళు కాదు. సార్ వాళ్ళ అమ్మాయి అనుకుంటూ నన్ను చాలా బాగా చూసుకున్నారు. నాన్న కూడా నా పుట్టినరోజులు కూడా చాలా బాగా చేసేవారు. నేనే మొదటి సంతానం అవడం వల్ల వాళ్ళ ప్రేమ నాదే, వాళ్ళ కోపము నాకే. ఏదైనా సరే నా పైన చూపించేవాళ్ళు. తప్పదు కదా మరి, మనం 7 years అన్ని లెజెండ్ లాగా తీసుకున్నాము అంటే అది కూడా మనం తీసుకోవాలి కదా, తప్పదు. ఆ తర్వాత వచ్చిందండి ఒక చిట్టి చెల్లి. ఆ చెల్లి వచ్చాక అప్పుడు మనకి కొంచెం ప్రయారిటీలు తగ్గుతాయి కదా, కామనే తగ్గాయి. చెల్లి వచ్చాక చెల్లికి నేను ప్రయారిటీ ఇవ్వడం మొదలు పెట్టాను. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్.